సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మున్సిపల్ వర్కర్లు, ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో బుధవారం సుమారు 300 మంది కార్మికులు కలెక్టర్ ఎదుట ధర్నా చేశారంట. ఓలీల్లో కరీంనగర్ మున్సిపల్ సిబ్బంది కార్మికులు సిబ్బంది మిమ్మల్ని పట్టించుకునే నాదుడు ఈ భూమి మీద ఉంటే నాకు చెప్పుది మీ బతుకంతా నేనేదో అంటున్నాను కాదు, మీ బతుకంతా మోరీలు తీయాలి, రోడ్లు ఉడవాలి, చెత్త చెదారం చేసి గ్రామాన్ని శుభ్రం చేసే దేవదేవతలు అనరు, అట్లా కొలవాలి మిమ్మల్ని. ఎందుకు ఊరిని పరిశుభ్రంగా చేసే మా దేవతలు దేవుళ్ళని మొక్కాలి మిమ్మల్ని. ఎందుకు ఇంత ప్రాణం ఆరోగ్యం ఇంటి ముందర మోరున్న పిల్లలు ఇంటోళ్ళు బాగుండాలని వాళ్ళు తెల్లారు గట్ల ఊరు మొత్తం నిద్రలో ఉన్నా వీళ్ళు మేల్కొని తెల్లారు గట్ల కోళ్ళ కాయట ముందర లేచి ఊరును శుభ్రం చేస్తారు. వాళ్ళకు ఏం న్యాయం చేసినట్టు ప్రభుత్వం 5,000, 10,000, 9,000 ఏమంత అంట జీతం వాళ్ళది. 9-10 జీతం ఇచ్చి దొరుపుకుంటారు. అదైనా మళ్ళీ నిండా నెలకు వస్తాయా? రావు. 5-6 నెలలకు, 4 నెలలకు, 6 నెలలకు కట్టాలి. ఎట్ట బతకాల చెప్పు సారు. రోజు పని చేయాలి, వాళ్ళు రోజు పని చేయాలి. ఓడు చచ్చినా పోయేది లేదు, విన్నావా? ఓ పెయింట్ ఉంటే పోయేది లేదు, పెయింట్ ఉండని సాగుండని మొత్తం ఊరికి చేసి అంతా 10, 11, 12 అయినాక అప్పుడు పోవాలి. ఒకళ్ళు పోతే పొద్దుగాల 4 గంటలకే, తెల్లారి గంటల 4 గంటలకే. ఇక వండుకునేది ఎప్పుడు, చేసేది ఎప్పుడు, వాళ్ళ పిల్లలకు బడికి పోయేది ఎప్పుడు? ఎన్ని ఇబ్బందులు. ఇంకా ఆడాడ 1 రోజు 2 రోజులు రాకపోతే మళ్ళీ ఊళ్ళో పంచాయతీ ఏమని, ఓయా ఏమో సరిగా పనికి వస్తలేదని సెక్రటరీ తోటి ఒక పంచాయతీ. సెక్రటరీ ఊమంటే ఏమమ్మా నువ్వు ఎందుకు రావు, మొత్తం ఒకటే చేస్తుంది. మళ్ళీ ఇళ్ళ మీదనే ముచ్చట చెప్పుకున్నాడు ఇంట్లో. ఇవన్నీ ఎన్ని చూస్తలేను నేను. ఓ మస్తు పంచాయతీలు వచ్చినాయి అటోటి నా కాడికి, విన్నావా? అందుకనే అయ్యా వాళ్ళకు ఇంత పర్మిట్ చేసి తలగబెట్టు, ఏం కాదు. ఇంత పర్మిట్ చెయ్యి, ఇంత జీతాలు పెంచురు, 30,000, 20,000 చేస్తే ఏం కాదు. 1,00,000 రూపాయలు చేస్తావే ఉత్తగా పోయి కూర్చొని అల్కగా పోయి కూర్చొని వచ్చిన వాళ్ళకు 1,00,000. ఎవరో మరి అల్కగా పోయి కూర్చొని వస్తావు వాళ్ళని చూడు. కూర్చొని వచ్చే వాళ్ళకి 1,00,000 చేసినావు. రోడ్డును మొత్తం ఊకి మోరీలు తీసి బట్ట కట్టుకొని కంపు వాసన కొడుతుంటే ఊరును శుభ్రం చేసిన ఆ తల్లికి ఆ తండ్రికి 20-25 జీతం ఇస్తే నీ సొమ్ము ఏం నాశనం అయిపోదు, ఈ రాజ్యం ఏం కుప్ప ఊలిపోదు. ఇంత పెద్ద మాటలు మాట్లాడుతున్నా కోపం వస్తుందేమో నీకు, కానీ చెయ్యి, వాళ్ళకి చెయ్యి. 6,000, 7,000, 8,000 అంట జీతం వాళ్ళకి. ఎందుకు? ఏమొస్తుంది? నెలకు ఏమొస్తుంది అంటున్నా. పిల్లలకు రోజు 10-20 రూపాయలు ఇస్తే ఇక్కడ కొడుతురు. అక్కడ 50-100 ఇస్తేనే లెక్క. ఏమొస్తుంది? అటువంటి వాళ్ళకు రోజు 100 రూపాయలు, 200 రూపాయలు లెక్క, నెలకు 6,000. కుటుంబం ఎట్ట బతకాలి, వాళ్ళు ఎట్ట బతకాలి చెప్పు సారు. ఇంట్లో ఫీజులు ఎట్ట కట్టుకోవాలి, పిల్లలు ఎట్ట చదివించుకోవాలి చెప్పయ్యా. వాళ్ళకి ఒకటే పని కాదు, మళ్ళీ మల్టీపర్పస్ అట. మోది ఆమె తీయాలి, ఊర్లలో గడ్డి కూడా ఆమె చేయాలి, ఏడు పంపితే ఆడికి పోవాలి, అడితారం అంటే ఆడాలి, చెట్లకు పోవాలి. ఎక్కడి కథ ఇది? ఆయన ఉన్నప్పుడు చెట్లు పెట్టించింది అయ్యా, రోడే మరి చెట్లు పెట్టించి నీళ్లు పోపించి చెట్లు పెట్టి లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు పెట్టినాడు ఆ చెట్లకు. ఊరు పచ్చగా ఉండాలని పోయి పిచ్చి మొక్కలు పెట్టించి ఏం చేసింది తెలుసా? ఇప్పుడు గొప్ప చెట్లు ఎప్పుడో వచ్చేస్తుంది. అవును, అది ప్రాణాంతక చెట్లు, విషం చెట్లు అంటాయి. ఏంది సార్ ఇది? అది తెలియదా? అప్పుడు అంతకుముందు తెలియదా? మళ్ళీ అవి ఏడ పెట్టిర్రు? ఆ చెట్లు కరెంటు తీగల కింద పెట్టిరు, స్తంభాల కింద. కరెంటు తీగల కింద పెట్టి వాడు పెట్టుకుంటూ వస్తే వీడు నరుక్కుంటూ వచ్చిండు. ఇప్పుడు నీ రాజ్యంలో చెట్లు పెట్టిర్రు, మరి ముందు చూపు ఉందో లేదో తెలియదు, కానీ పెట్టనైతే పెట్టిర్రు. మరి ఇది పెట్టినా మరి తీగలకు దాంతదా ఆనదా అని తెలియదా? పెట్టిస్తుంది, నీళ్ళు పోపిస్తుంది, ట్యాంకర్లు పెడుతుంది. కొన్ని ఊర్లలో ఎండిపోయినాయి. మరి మంచి చెట్లు పెట్టినంటే అది కాదు. అవి విషయం ఏం చెట్టు? అది కోనోకార్పస్ అని. కోనోకార్పస్ ఆ చెట్టు పేరు. అదేం చేస్తుంది, మనం ఏం చేస్తాం, ఆక్సిజన్ తీసుకొని కార్బన్ డైఆక్సైడ్ వదిలేస్తాం. అది ఏం చేస్తుంది, నీ మొత్తం రివర్స్ మనకు. చెడు తీసుకొని చెడు ఇస్తుంది. మరి ఏందనుకుంటాం, మంచిది తీసుకొని పట్టుకుంటది, చెడుది మనకు వదులుతుంది. అంటే ఆ చెట్లను ఎందుకు పెట్టినో తెలుసా? మరి దాంట్లో కూడా ఒక మహిమే ఉంటది. నువ్వు అన్ని పెట్టినావంటే నీకు తెలియలేదా? 70,000 పుస్తకాలు చదివిన సారు
80,000 ఆ, లక్ష 80 ఎంతో 70-80 పాడు కాదు. 10 తక్కువ చెప్పొచ్చు, నేనే తప్పైంది కానీ 80,000 పుస్తకాలు చదివిన కేశవాడు సారు రోడ్డు ఏ చెట్టు పెడితే చాలా అంటే అటువంటి చెట్లను పెట్టించు. మరి తప్పేముంది? ఆ గాలి పీల్చుకొని మీరు కట్టింది అని పెట్టించినేమో. మరి అదేగా అర్థం. ఎట్లా పెట్టిస్తావు మరి? నువ్వు పెట్టించలేంది, ఇప్పుడు కొట్టించలేంది. ఇల్లు ఈ ప్రభుత్వమే కొట్టించడు, ఆ ప్రభుత్వం పెట్టుడు. ఏమనంటే తీగలకు తాకుతున్నాయి. మరి తాగయా తీగలకు? తీగల కింద ఎట్ట పెడతారా అంటున్నా. అప్పుడు తెలియదా ఎట్టెట్టా దానికి లెక్క. మరి మనం లక్షల కోట్ల రూపాయలు పెట్టి చెట్లను పెట్టిస్తున్నాం. ఈ చెట్లు ఏ ప్రకారంగా పెట్టాలి? ఏ చెట్టు పెడితే ఆరోగ్యాన్ని ఇస్తుంది, ఏ చెట్టు పెడితే ఊరు మంచుకుంటుంది తెలియదా? ఇటువంటివా పానాలు పోయే చెట్లు పెట్టిస్తారు సారు. ఎవడు అడుగుతాడికి ఈ బుడబుడ ముచ్చట్లు అనుకుంటున్నాడు. ప్రజలు పట్టించుకోరుగా ఇవి. అది కథ. నేను పట్టించుకుంటా. నేను సీమ ఎందుకు పోతుంది ఇడంగా అనేది కూడా ఆలోచిస్తా. నాకు